విశ్వంబర చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి చాలా బిజీగా ఉన్నారు. ప్రెసెంట్ చిరంజీవి మీద తీస్తున్న విశ్వంబర యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ కి ముందు వస్తుంది అని తెలిసింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మెగాస్టార్ కెరియర్ బెస్ట్ అని తెలుస్తోంది. విశ్వంబర సినిమాలో ఆంజనేయ స్వామి విగ్రహం కీలక పాత్ర పోషిస్తుందట. మెగాస్టార్ అభిమానులకు ఫుల్ ఖుషి చేసే అంశమే ఇది. ఇక సోషల్ ఫాంటసీ అడ్వెంచర్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విశ్వంబర చిత్రీకరణకి వశిష్ఠ మలిడి దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా బ్లాక్ బస్టర్ ఫిలిం బింబిసార తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. యువి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. విశ్వంబర సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ కథతో పాటు యాక్షన్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయని తెలిసింది. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు కొంతమంది ఫైటర్స్ పై స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా కోసం టోటల్ 18 సెట్లు వేస్తారని టాక్. చిరంజీవి సరసన ఈ సినిమాలో త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ విడుదలై 18 ఏళ్లకు మళ్ళీ ఈ జంట సినిమా చేస్తున్నారు. ఇంకా చిరంజీవికి చెల్లెళ్లుగా జెంటిల్మెన్ ఫెన్ సురభి, ఈషా చావ్లా, రమ్య పసుపులేని నటిస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత మళ్ళీ ఫాంటసీ జానర్ లో ఆయన ఒక సినిమా చేస్తున్నారు అని అభిమానులు ఎక్సైట్ చేస్తున్నారు. ఇక చిరు నటిస్తున్న తాజా చిత్రం విశ్వంబర ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇది ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి ఆసక్తికరమైన లీక్ అయ్యింది. ఇక ఈ పాత్రకు దొరబాబు అని పేరు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది చాలా ఆసక్తికరంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ రాయల్ లుక్ లో కనిపిస్తారని ఇప్పటికే టాక్ ఉంది. కొద్ది రోజుల క్రితం రివీల్ అయిన మెగాస్టార్ విజువల్ గ్లిట్స్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఫాంటసీ నేపథ్యంలో సినిమా కాబట్టి ఇది పాన్ ఇండియా కేటగిరీలో సంచలనం సృష్టించడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. పైగా సైరా నరసింహారెడ్డితో హిందీ పరిశ్రమలో చిరంజీవి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అందువల్ల విశ్వంబరకు నార్త్ బెల్ట్ లోనూ హైప్ పెంచే అంశం. ఇక కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రివీల్ చేస్తూ టీజర్ ఒకటి విడుదల చేస్తారు. అదే వైరల్ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం బిజినెస్ ప్రారంభమైంది. ఇక ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. ఈ క్రమంలోనే ఈ భారీ చిత్రం ఓవల్ సిరీస్ హక్కులు 18 కోట్లకి రికార్డు ధరకు అమ్ముడయ్యాయట.